కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని బాలభారత ఉన్నత పాఠశాల నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యుద్ధ నౌక గద్దరన్న 2వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మేడి కార్తీక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డోంగ్రి సంతోష్, జిల్లా కోశాధికారి సమ్మక్క, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షులు మేడి చరణ్ దాస్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు జాడి కేశవ్, మాజీ జనరల్ మేనేజర్ పిఎం, మాజీ జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు, టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రాజకమలాల్, పిల్లల తిరుపతి రమేష్, కొమరంభీం జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మల్లయ్య, ఈర్ల సునీల్, బాలభారతి స్కూల్ చైర్మన్ వసీముద్దీన్, మెగసి స్కూల్ చైర్మన్ తాజ్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప కళాకారుడు, ఆయన లేని లోటు ప్రపంచ బీద ప్రజలకే తీరని లోటుగా, సాంస్కృతిక విభాగానికి పూడ్చలేని లోటుగా మనం భావించవచ్చు. అతని మాట, పాట, గజ్జె నిద్రావస్థలో సుప్తావస్థలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ప్రజాస్వామ్యయుతంగా సమాజం కొరకు, నవ సమాజం కొరకు ప్రజల్ని తన పాటల చేత చైతన్యవంతం చేసి ముందుకు నడిపినటువంటి గొప్ప పోరాట వీరుడు గద్దర్ గారు. వారి యొక్క ఆశయాల కొరకు, వారి యొక్క ఆలోచనల్ని ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంచటానికి మనవంతు సహాయం. గద్దర్ అన్న ఈరోజు స్వాతంత్రం తర్వాత 1947లో వచ్చినప్పటికీ మన యొక్క తెలంగాణ ప్రాంతం ప్రత్యేక ప్రాంతంగా మిగిలి మరి 1948 సెప్టెంబరు 17 తారీఖు నాడు విముక్తి కలిగినటువంటి ప్రాంతంలో ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మన గద్దర్ అన్న తన యొక్క పాట రూపంలో, మాట రూపంలో సమాజంలో బలహీన వర్గాల కోసము ఆర్నిసాలు ఒక లెజెండ్, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గారి యొక్క 2వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. మరి గద్దర్ అన్న యొక్క అసలు పేరు గుమ్మడి విఠలరావు. మరి స్వతంత్రానికి రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించినటువంటి ఒక రాజకీయ పార్టీ ఉండేది, అది గదర్ పార్టీ. ఆ తర్వాత దానికి ఒక